ఒరే అలీమాన్, ఏంటి సార్? ఎందుకు సార్ నన్ను పిలిచారు? నీకోసం ఎవరు వచ్చారంటయ్యా? సూపరింటెండెంట్ గారు పిలిచారు. బేరా. ఏంటి సార్, నా గురించా? ఎవరు సార్ వచ్చారు? ఏమోనయ్యా, అదంతా నాకు తెలీదు. వెళ్ళి కలిసిరా. ఎవరు సార్? చెప్పండి సార్. సార్ 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 నా గురించా? ఎవరో వచ్చారా? నా గురించా? ఇతని పేరు రంజిత్. పేరుకు పోలీస్ ఆఫీసర్ అయినా ఇతను చేసే పనులు మాత్రం చాలా నీచంగా ఉంటాయి. జైల్లో ఉన్న వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటాడు. ఈ జైలు మొత్తానికి ఇతనే సెంట్రీ. సార్ 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 నువ్వా అలీమాన్? ఏమయ్యా? సార్, నా గురించి ఎవరో వచ్చారండి సార్. ఎవరు చెప్పారు దీని గురించి? సార్, కానిస్టేబుల్ చెప్పాడు సార్. నీ గురించి ఎవరు వస్తారయ్యా? ఎలా పక్కలే. సార్, కానిస్టేబుల్ చెప్పాను కదా నీకు. వెళ్ళు, సెల్లోకి వెళ్ళు. ఏట్రా వచ్చారా? కలిసావా? ఇతని పేరు అలీమాన్. ఇతడు ఈ జైలుకు వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇతను చూడ్డానికి ఒక్కరు కూడా రాలేదు. చివరకు ఇతని భార్య పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఇలా ఈ జైల్లో ఒంటరితనం చూస్తున్నాడు. ఇలా ఉన్న ఒక రోజున బాబు బాబు ఒకసారి రామా, నీతో మాట్లాడాలి. ఎవరు బాబు మీరు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు? అది కదమ్మా, నీతో మాట్లాడే పని ఉంది. ఒకసారి అలా రావా? ఒకసారి రామా. ఏంటి సార్? ఎవరు సార్ మీరు? నిజమైన దేవుడు నీకు పరిచయానికి వచ్చానమ్మా. ఇప్పటివరకు నువ్వు అనుభవించిన నీ కారాగార శిక్ష నుంచి నీ విముక్తి కలుగుతుంది బాబు. ఇవన్నీ నాకేం చెప్తున్నారు సార్ ఇప్పుడు? దీని గురించి తెలియాలంటే ముందు నీకు ఒక విషయం తెలియాలి. ఆ కాలంలో పేతురు అనే ఒక అతను ఉండేవాడు. అతను కూడా నీలాగ చెరసాల్లో బంధించబడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడంటే అధికారు కూడా విడిపించలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఆశ్చర్యరీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను విడిపించారు. ఎందుకంటే పేతురు ఆయన మీద విశ్వాసం ఉంచాడు. నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యం జరగాలంటే నువ్వు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన కోసం పూర్తిగా నీకు తెలియాలంటే దీన్ని చదువు. నిన్ను దేవుడు దీవించిన గాక. వెళ్తున్నా. సార్ ఏంటమ్మా? సార్, ఇప్పుడు మీరు ఒక అతని గురించి చెప్పారు కదా సార్, అతని గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలి సార్. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దీనిని చదువు. ఏంటి సార్ ఇది? దీని పరిశుద్ధ గ్రంథం అంటారు. దీన్ని నువ్వు రోజు చదువు. సార్, ఇది అక్షరాలతో ఉంది సార్. నాకు అక్షరాలు చదవడం రాదు సార్. సార్, నాకు ఆలోచన వచ్చింది సార్. అక్షరాలు లేని బైబుల్ నాకు ఇవ్వండి సార్. ఏంటి? అక్షరాలు లేని బైబుల్ నాకు ఇవ్వండి సార్. ఈసారి వచ్చినప్పుడు నేను దేవుడిని అడిగి తప్పకుండా నీకు అక్షరాలేని బైబిల్ తీసుకొస్తాను. ఇప్పుడు నీ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. సార్, ప్రార్థన అంటే ఏంటి సార్? ప్రార్థన అంటే ఆ దేవునితో సంభాషణ. అక్షరాలేని బైబిల్ తీసుకొచ్చిన తర్వాత నీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. దేవా, నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. ఈ అలీమాన్ అనే బిడ్డ మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈ బిడ్డకున్న సమస్యల్ని మీరే తీర్చండి.
ఈ అంధకార శక్తుల్ని యేసునామములో బంధించండి. ఈ బిడ్డకున్న అవసరతలన్నీ మీరే తీరుస్తారని నమ్ముచు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు మాత్రం రోజు దీన్ని చదువు. ఈ బైబిల్ని చదవడానికి ప్రయత్నించు. నీకు చదవడం రాదు కాబట్టి అట్లీస్ట్ ఈ బైబిల్ పట్టుకొని దేవుణ్ణి అడుగు. దాన్నే ప్రార్థన అంటారు. మళ్ళీ నీకోసం తప్పకుండా 3 రోజుల్లో అక్షరాలైన బైబిల్ తీసుకొస్తాను. ఇక నేను వెళ్తాను. నువ్వు మాత్రం రోజు ఈ బైబిల్ చదువు. ఉంటానమ్మా. అలీమాన్, అలీమాన్. సార్ మీరు వచ్చారా? అవునయ్యా. సార్ అక్షరాలైన బైబిల్ తెచ్చారా? తెచ్చానయ్యా. ఇదిగో. సార్ ఏంటి సార్ అక్షరాలు లేని బైబిల్ అడిగితే రంగురంగు కాగితాలు ఇచ్చారు? ఇలాగివ్వు. ఇవి రంగు కాగితాలు కాదు. ఈ నల్ల కాగితం అనేది ఉంది చూడు, నువ్వు చేసిన పాపాల నిమిత్తం సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఈ నల్ల కాగితం అనేది సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ఎర్ర కాగితం ఉంది చూసావు, ఇది ఆ యేసు ప్రభు నీ పాపాల నిమిత్తం కలువరి శిలువలో తన ప్రాణాన్ని సైతం అర్పించి ధారలుగా రక్తం కార్చారు. ఇదంతా ఈ నల్ల కాగితం అనే పాపం నుండి విముక్తి కలిగించడానికి. ఇక ఈ తెల్ల కాగితం అనేది ఉంది చూసావు, ఆయన చనిపోయిన తర్వాత ఆత్మవశుండై పరిశుద్ధాత్మగా మన మధ్య తిరుగుతూ నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో బాప్తిసం తీసుకుంటే ఆయన నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకే ఈ ఎర్ర కాగితం అనే యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే ఈ తెల్ల కాగితం అనే పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది. ఈ నల్ల కాగితం అనే పాపం నుండి విముక్తి పొందడానికి ఈ ఎర్ర కాగితం అనే యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే ఈ తెల్ల కాగితం అనే పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది. దేవుడు నీతో ఉన్నాడని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నీకు ఎలాగుంది? సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉంటే ఆ కంట్లో నీళ్ళేంటాలి మా. అదేంటో సార్ మీరు చెప్తుంటే కళ్ళ నీరు వచ్చింది. అదే దేవుని యొక్క శక్తి. దేవుడు ఇప్పుడు నిజంగా నీతో ఉన్నాడు. నువ్వు రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండు, తప్పక ఆయన నీతో మాట్లాడతాడు. ఇక నేను వెళ్తా అలీమాన్. అలీమాన్, సార్ నీ గురించి ఎవరు రాలేదయ్యా, అది చెప్పడానికే వచ్చాను. సార్ నన్ను ఊరి తీసాను సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉరితీయమంటావేటి? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా. సార్ నాకు శాశ్వతమైన ఆనందం కావాలి సార్, అందుకే సార్ నన్ను ఊరి తీసాను సార్. పర్లేదు సార్. నీకేమైనా పిచ్చి పట్టిందా అలీమాన్? లేదు సార్. నేను చెప్పేది అర్థం చేసుకో. లేదు సార్, నన్ను ఊరి తీసాను సార్. పర్లేదు సార్. నీ ఇష్టం, మరి నేనేం చేయలేను. అసలు అలీమాన్కి ఏమైంది? ఎప్పుడు ఎవరూ రాలేదని బాధపడే వ్యక్తి ఉరి తీయమంటున్నాడు. 1-2 సార్లు పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయనతో మాట్లాడితే తెలిసిపోతుంది. హలో, పాస్టర్ గారండి? అవునండి. ఒకసారి మీరేమనుకోకపోతే ఒకసారి జైలుకి వచ్చి కలగలరండి? ఓకే, థ్యాంక్స్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి.
ఆలిమాన్ విషయంలో మీతో కొద్దిగా నేను మాట్లాడాలండి. ఏమిటి సార్? ఆలిమాన్ చాలా రోజుల క్రితం వరకు నన్ను ఎవరు చూడడానికి రాలేదని బాధపడేవాడు. కానీ మీరు వచ్చి 2-3 సార్లు వెళ్ళాక అప్పటి నుంచి ఆలిమాన్లో చాలా చేంజ్ కనబడింది. మొన్న ఆలిమాన్ని పలకరిద్దామని సెల్ దగ్గరికి వెళ్తే ఉరితీసేమని చెప్తున్నాడండి ఆలిమాన్. అదే దేవుని యొక్క శక్తి. దేవుడా? అవును, ఎవరైనా? ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన కోసం తెలియాలంటే ముందు మీరు బుక్ చదవాలి. ఇది ఏ పుస్తకం ఇది? దీన్నే బైబిల్ అంటారు. బైబిల్ అంటే గ్రీక్లో పుస్తకం అని అర్థం. దీన్ని చదివితే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఆలిమాన్కి కూడా ఇది ఇచ్చాను, కానీ ఆలిమాన్కి చదువు రాదు. అయినా సరే ఆ బైబిల్ని అర్థం చేసుకున్నాడు. బైబిల్ని అర్థం చేసుకోవడానికి చదివే అవసరం లేదు. ఆ దేవుని నమ్మితే, విశ్వసిస్తే ఆయనే మీ హృదయంలోకి వచ్చి మీతో మాట్లాడతాడు. అదే విషయం ఆలిమాన్కి అర్థమైంది. ఆలిమాన్ దేవుడి అని విశ్వసించాడు కాబట్టి ఆ దేవుని ఒక శక్తి తెలుస్తుంది. ఒక్కసారి ఆ దేవుని ఒక శక్తి తెలిస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతంగా కనబడతాయి. ఇప్పుడు ఆలిమాన్ కూడా అదే జరిగింది. అందుకే ఉరి తీసిమని అడిగాడు. ఆ హృదయంలో ఉన్న ఆనందం ఎలా వ్యక్తం చేయాలో ఆలిమాన్కి అర్థం కాక అలా అన్నాడు. దేవుని యొక్క రక్షణ నిజంగా ఆలిమాన్కి వచ్చింది. ఆలిమాన్కే కాదు, దేవుని నిజంగా ఎవరైతే నమ్ముతారో ప్రతి ఒక్కరికి నిజమైన రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నాకు మీ మాటల్లో ఆదరణ కనబడలేదు, కానీ ఆలిమాన్ ప్రవర్తన మాత్రం చాలా నచ్చింది. నాకు నిజంగా ఈ దేవుడి పట్ల ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. రేపు న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్కి కొంతమంది ఖైదీల్ని విడుదల చేయాలి. ఆ విడుదల చేయబోయే ఖైదీల్లో ఆలిమాన్ కూడా విడుదల చేయాలని మీ అభిప్రాయం? చూసారా, నా మాటలో ఆదరణ కలగలేదని మీరు అన్నారు, కానీ నేను చెప్పిన మాటల వల్ల మీలో కూడా మార్పు వచ్చింది. ఇంతవరకు మీరు ఎలాగున్నారో మీకు తెలుసు. ఇంతకుముందు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు కనీసం కూర్చోమండం కాదు కదా, సరిగ్గా నుంచోడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు. ఆలిమాన్ ఇప్పుడు కసురుకొని మీరు విడిపించడానికి ప్రయత్నిస్తారు అంటే మీలో కూడా మార్పు తీసుకొచ్చాడు. ఆ దేవుడు నిజమైన దేవుడే కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్ మ్యాన్. మీరు తీసుకున్న డెసిషన్ చాలా రైట్. ఆలిమాన్ ఎప్పటికీ ఈ జైల్లో ఉండిపోకూడదు, బయటికి వెళ్ళాలి, అనేక మందికి సాక్షిగా నిలవాలి. మీరు కూడా దీంట్లో పాలు పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్.